హలో గైస్, తల తిప్పకుండా వెనుక ఎవరు ఉన్నారో చూసే జంతువు గురించి మీకు తెలుసా? పోనీ పొర్రు నుండి వెన్నెముక లేని విచిత్రమైన జీవి గురించి విన్నారా? అబ్బే, కళ్ళు లేకుండా కాంతిని చూసే స్కిన్ ఉన్న జంతువు లేదా ఏకంగా 25,000 పళ్ళు ఉన్న జంతువు ఉందంటే మీరు నమ్ముతారా? అసలు ఒకరి ముక్కులో ఒకరు వేలు పెట్టుకొని హలో బాస్ అని పలకరించుకుని కోతులు ఎక్కడైనా ఉంటాయా? వింటుంటే ఎవరో కల్పించి చెప్పిన అబద్ధాలు ఏదో సినిమాలో గ్రాఫిక్స్ అనిపిస్తున్నాయి కదూ. కాదు, ఇవన్నీ 100% నిజాలు. ఈరోజు మనం భూమి మీద వినడానికి ఫన్నీగా అనిపించిన చాలా సీరియస్గా పనికొచ్చే 10 జంతువుల ఫ్యాక్ట్స్ ఒక కథలాగా తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా మజా అయితే వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనలో చాలామందికి వెనుక ఎవరైనా వస్తే తల తిప్పి చూడాలి కదా, కానీ కుందేలుకి అవసరం లేదు. కుందేలు తమ తలను కనీసం 1 ఇంచు కూడా తిప్పకుండా తమ వెనుక ఏం జరుగుతుందో ఇట్టే పసిగట్టగలవు. పాపం అవి ప్రశాంతంగా క్యారెట్లు తింటున్నప్పుడు వెనుక నుంచి ఏ నక్కో పాము అటాక్ చేస్తుందేమన్న భయంతో ప్రకృతి వీటికి స్పెషల్ పవర్ ఇచ్చిందన్నమాట. ఇలా ఎలాంటి అద్దాలు లేకుండా తమ శత్రువులు చూసేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు చెప్పబోయే జంతువు కొంచెం సీరియస్ అండ్ క్రీపీ. దీని పేరు హ్యాగ్ ఫిష్. దీనికి స్కల్ ఉండదు, కానీ వెన్నెముక ఉండదు. వెన్నెముక బదులుగా ఒక ఫ్లెక్సిబుల్ నోటోచార్ దాని బాడీకి సపోర్ట్ ఇస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే దీనికి ఏకంగా 4 గుండెకాయలు అయితే ఉన్నాయి. ఒక మెయిన్, 3 యాక్సెసరీ గుండెలు. ఎవరైనా శత్రువు దీని మీద అటాక్ చేయడానికి వస్తే క్షణాల్లో విషపూరితమైన జిగురును వదిలేస్తుంది. ఆ జిగురు శత్రువుల మొక్కులకు బ్లాక్ చేసి ఊపిరాడకుండా చేస్తుంది. ప్రకృతిలో జీవించడానికి ఇంతకంటే విచిత్రమైన స్ట్రాటజీ ఇంకొకటి ఉండదేమో. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం చూడటానికి కళ్ళు కావాలి, కానీ ఆక్టోపస్ చర్మానికి కళ్ళతో పని లేదు. ఆక్టోపస్ చర్మంలో స్కిన్ కాంతిని గ్రహించే కణాలు ఉంటాయి. కళ్ళు ఉపయోగించకుండానే రంగును మరియు వెలుతురును అవి పసిగట్టగలవు. ఇవి పూర్తిగా కంటి చూపు లాంటి కాకపోయినా వాటి శరీరంలో ఇన్బిల్ట్గా ఉన్న ఒక లైట్ డిటెక్టివ్ ద్వారా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనకు 32 పళ్ళు ఉంటేనే 2 పూటలా తోముకోవడానికి బద్ధకం, కానీ నత్త ఏకంగా 25,000 కంటే ఎక్కువ దంతాలు ఉండొచ్చు తెలుసా? నత్త నోరు ఒక గుండు సూది తల పిన్ అంత చిన్నగా ఉంటుంది, కానీ వాటి దంతాలు ర్యాడులా అనే ఒక రిబ్బన్ లాంటి నిర్మితమైన అమర్చబడి ఉంటాయి. ఈ దంతాలు ఒక మైక్రోస్కోపిక్ చైన్స్ లాగా పనిచేసి ఆకులను భయంకరంగా కట్ చేసి తింటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. సాధారణంగా ఏ జంతువైనా ప్రశాంతంగా పడుకొని పిల్లలకు జన్మనిస్తుంది, కానీ జిరాఫీలు మాత్రం అలా కాదు. అవి నిలబడి ఉన్నప్పుడే పిల్లలకు జన్మనిస్తాయి. దీనివల్ల పాపం పుట్టే పిల్లలు పుట్టగానే 5 అడుగుల ఎత్తు నుండి టాప్ మని నేలపై పడతాయి. వినడానికి కొంచెం బాధగా ఉన్న జిరాఫీ లైఫ్లో ఇది ఒక సీరియస్ వాస్తవం. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఏనుగులు కూడా సింగర్స్ అని మీకు తెలుసా? అవును, ఏనుగులు ఒకదానితో ఒకటి పాడుకుంటూ మాట్లాడుకుంటాయి. ఇవి మనుషుల చెవులకు వినపడి అతి తక్కువ ఫ్రీక్వెన్సీ శతాబ్దాలను చేస్తాయి. ఈ శతాబ్దాల ధర మైళ్ళ దూరం వరకు తమ గ్రూప్లో కమ్యూనికేట్ అవుతాయి. చూడ్డానికి ఇంత పెద్దదిగా ఉన్న వాటి భాష మాత్రం చాలా సీక్రెట్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 7. స్ట్రింగ్ రేస్ చేపల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే వీటి గుంపును ఇంగ్లీష్లో ఫీవర్ అని పిలుస్తారు. ఫీవర్ అంటే ఇక్కడ జ్వరం కాదు బాస్. అవి ఆహారం కోసం పోటీ పడుతున్నప్పుడు లేదా జత కట్టే సమయంలో విపరీతమైన హడావిడిని బట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఇంకో భయంకరమైన నిజం ఏమిటంటే స్టింగే చేపలు తమ చుట్టూ ఉన్న జంతువుల గుండె చప్పుడును కూడా పసిగట్టగలవు. దొరికితే ఇక అంతే సంగతులు. ఫ్యాక్ట్ నెంబర్ 8. అడవికి రాజు సింహం కాబట్టి వేటాడడంలో సింహమే తోపు అనుకుంటాం, కానీ ఆఫ్రికన్ సింహాలు తాము వేటాడే జంతువుల్లో కేవలం 20% మాత్రమే పట్టుకోగలవు. కానీ మనకు మామూలుగా కనిపించే తూనీగా ఏకంగా 90-95% వరకు ఎరను పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి. అంటే సింహం కన్నా వేటాడడంలో తూనీగలే అసలైన ప్రో ప్లేయర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9. పొలుసులు అంటే స్కేల్స్ చేపలకో లేక పాములకో ఉంటాయనుకుంటాం, కానీ పాలిచ్చే జంతువుల్లో కూడా పొలుసులు ఉన్న ఏకైక జంతువు ఫాంగోలిన్. ఈ పొలుసులు ఎక్కడి నుంచో రాలేదు. మన గోళ్ళలో ఉండే కెరటిన్ అనే పదార్థం వీటి పొలుసులు కూడా తయారవుతాయి. చూస్తారా నేచర్ ఎంత విచిత్రమైనదో. ఫ్యాక్ట్ నెంబర్ 10. చివరిగా మనలో ఎవరైనా ఫ్రెండ్స్ని కలిస్తే షేక్ హ్యాండ్ లేదా హగ్ చేసుకుంటాం, కానీ వైట్ ఫేస్డ్ కాపుచిన్ కోతులు ఒకరి ముక్కులో ఒకరు వేలు వేసుకుని పలకరించుకుంటాయి. వినడానికి చాలా ఫన్నీగా ఉంది కదా. ఇలా చేయడం వాటి వల్ల మధ్య
ఆ సోషల్ బాండ్ మన నమ్మకం పెరుగుతాయని పరిశోధనలు నమ్ముతారు. ఫ్రెండ్స్, ముక్కులో మనం వేలు పెడితే పళ్ళు రాలిపోతాయి. సో ఈ ట్రిక్ మనం అస్సలు ట్రై చేయకపోవడమే మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి వినడానికి అబద్ధాలు అనిపించే 10 అద్భుతమైన నిజాలు, జంతువుల వాస్తవాలు. ఇందులో మీకు బాగా ఆశ్చర్యం కలిగించిన ఫ్యాక్ట్ ఏంటో, అలాగే నెక్స్ట్ టైంలో మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కప్ చిప్ కోతులా పలకరిస్తారు లేదా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.